హలో అందరికీ గుడ్ ఈవినింగ్. అడ్వాన్స్గా ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి నోములు ఉన్నాయన్నమాట. నోముల కోసం నిప్పట్లు చేస్తున్నాం మేము. నిప్పట్లు అరిసెలు అని కూడా అంటారు. ఇదిగో స్టఫ్ రెడీ అయింది, అంతా స్టార్ట్ అయింది వర్క్. సలివిడి ఇలాగా పాకం పట్టుకున్నాం మేము. పాకం పట్టేది యాక్చువల్గా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ నాకు ఒక్కదానికి స్టవ్ దగ్గర పట్టి తివ్వడం అవ్వలేదన్నమాట. తర్వాత ఒక లాక్ చేసి పెడతాను పాకం మాత్రం. ఇలాగా బియ్యం పిండి వేసి 2 కేజీలకి 4 కేజీల పిండి పడింది. 2.5 కేజీ బెల్లం, ఈజీగా 4 కేజీల బియ్యం పట్టింది. నానబెట్టి పొడి ఆడిచ్చాము. ఇప్పుడు పాకం పట్టిన వాళ్ళు ఇలాగ చేసి మనం ఇలా తట్టుకోవాలి చేయితో. ఇలాగా స్మూత్గా జస్ట్ పెద్ద నేను చేయను కావాలని విరిగిపోతాయని ఇలాగా స్మూత్గా నూనెలోకి డ్రాప్ చేయడమే. కానీ నిదానంగా చేయండి, చేతులు కాలకూడదు, పండగ హ్యాపీగా చేసుకోవాలి కాబట్టి. ఇదిగో ఇలా పూరీలాగా వచ్చేస్తాయి పైకి, అంతే. మన నిప్పట్లు రెడీ. కానీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చి తీసి ప్రెస్ చేయాలన్నమాట. ఇదిగోండి మా వారు ఇప్పుడు ప్రెస్ చేస్తారు. ఇప్పుడు నాకు మా వారు హెల్ప్ చేస్తున్నారనమాట. ఎప్పుడు మేమే చేస్తాం. ఇదిగో ఇలా ప్రెస్ చేసి నూనె పోతుంది, కాలుతుంది కాబట్టి కొంచెం చూసుకొని ఇదిగో గెంటితే తీసుకోవాలి. అలా ఇలా పెట్టుకుంటున్నాం అన్నీ. అది దీపావళికి కేదార గౌరీ వ్రతానికి నిప్పట్లు పెట్టడం ఆనవాయితీ కాబట్టి మనందరం బెల్లంతో చేసిన ప్రసాదం స్వామివారికి అమ్మవారికి సమర్పిస్తాం. కాబట్టి నిప్పట్లు అందరూ చేసుకొని, పండగ ఉన్నా లేకపోయినా చేసుకొని పిండి వంటలేగా తినచ్చు. హ్యాపీ దీపావళి అందరికీ. మీరు చెప్పండి హ్యాపీ దీపావళి. హ్యాపీ దీపావళి. మా వారు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.